అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ముందుగా ఈరోజు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, పేర్లు నేను అనౌన్స్ చేస్తానని ప్రామిస్ చేశానండి. సో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అసలు వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజెస్ వచ్చేసరికి ఫస్ట్ ఛాలెంజ్, ప్లీజ్ రిమైన్ డాష్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఉండండి డాష్ ఉండండి అంటే ఏంటి, కామ్గా ప్రశాంతంగా ఉండండి అని అర్థమండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ ఛాలెంజ్, హీ ఫెల్ట్ డాష్ వెన్ హీ గాట్ స్టక్ ఇన్ ద లిఫ్ట్. ఎప్పుడైతే అతను లిఫ్ట్లో ఆగిపోయాడో అప్పుడు అతనికి ఏమైంది, ప్యానిక్ అంటే అకస్మాత్తుగా భయం వేసింది, వెంటనే అప్పటికప్పుడే భయం కలిగిందనమాట. సో బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు జనార్దనం గారు, నెక్స్ట్ విద్యార్థి గారు, సంయుక్త గారు, వనజ గారు, వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇలాగే కంటిన్యూ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి క్విజ్ అండి. సో లాస్ట్ సండే కూడా క్విజ్ ఇచ్చినప్పుడు చాలామంది సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. సో మనం ఇంగ్లీష్ని ఇలా కూడా ఎందుకు ఇంప్రూవ్ చేసుకోకూడదు, చాలామంది ఆన్సర్ చేయడానికి చాలా బాగా ఇష్టపడ్డారండి. సో అందుకనే నేను ఎవ్రీ సండే మనకి వీక్ మొత్తం జరిగిన వొకాబులరీ మీద ఫన్నీ క్విజ్ అనేది ఇద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓకే అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని ఈ కమెంట్ సెక్షన్ కింద ఇవ్వండి, ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను. మీలో ఎంతమంది క్లవర్స్ ఉన్నారు, లాస్ట్ వీడియోస్ ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమంది వొకాబులరీని సీరియస్గా తీసుకొని నేర్చుకుంటున్నారు, నాకు ఈ వీడియోతో అర్థమైపోద్ది. కరెక్ట్గా 6 ఆన్సర్స్ ఎవరు కరెక్ట్గా చేశారో వాళ్ళ పేర్లు నేను రేపు వీడియోలో అనౌన్స్ చేస్తానండి. చూద్దాం ఎంతమంది ఈగర్గా ఆన్సర్ చేస్తారు అనేది. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి, ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ జిమ్ హీ కుడెంట్ డాష్ హీస్ డైట్. అంటే 1 వారం జిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి అతను తన డైట్ని డాష్ కుడెంట్ చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీరు కనుక లాస్ట్ వీడియోస్ కనుక ఖచ్చితంగా ఫాలో అయితే వెంటనే ఆన్సర్ చేస్తారండి. ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే చూడండి. నెక్స్ట్ ఛాలెంజ్, వెన్ ఫుడ్ అండ్ స్లీప్ క్లాష్ ఆల్వేస్ డాష్ స్లీప్ ఫస్ట్. ఎప్పుడైతే ఆహారానికి మరియు నిద్రకి మధ్య ఎంపిక వస్తుందో లేదంటే ఎంపిక రావడంతో ఎప్పుడు కూడా డాష్ స్లీప్ ఫస్ట్, నిద్రనే ఎంచుకోండి. అంటే ఏ ఆప్షన్ కరెక్టా, బి ఆప్షన్ కరెక్టా? నెక్స్ట్ ఛాలెంజ్, ఐ విల్ రిమెంబర్ దిస్ ఎంబారెస్మెంట్ డాష్. నేను ఈ అవమానాన్ని గుర్తు పెట్టుకుంటాను. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టా, సెకండ్ ఆప్షన్ కరెక్టా? నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి, ప్లీజ్ డోంట్ డాష్ వి స్టిల్ హ్యావ్ టైం. అంటే దయచేసి డాష్ చేయకండి, ఇంకా సమయం ఉంది. ఈ కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఛాలెంజ్, షీ షోడ్ డాష్ ఆఫ్టర్ మెనీ ఫెయిల్యూర్స్. ఆమె ఎన్నో విఫలాల తర్వాత డాష్ చూపించింది. అంటే ప్యానిక్ కరెక్టా, రెసిలియన్స్ కరెక్టా? నెక్స్ట్ ఛాలెంజ్, ద డాక్టర్ ఆస్క్డ్ హర్ టు స్టే డాష్. డాక్టర్ ఆమెను ఇలా ఉండు అని చెప్పారు. ఎలాగా? 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్లు అయితే వస్తాయో ఇలాంటి వీడియోస్ నేను ఎక్కువగా పెడతానన్నమాట. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.